ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె 7వ రోజుకు చేరింది. వివిధ రూపాల్లో సమ్మె చేస్తున్నటువంటి ఉద్యోగులు ప్రతిపక్ష హోదాలో రేవంత్ రెడ్డి తమ సమస్యను పరిష్కరిస్తామని, చాయ్ తాగే లోపల సమస్యకు పరిష్కార మార్గం చూపుతామని చెప్పి పరిపాలన చేపట్టి సంవత్సరం గడిచినా ఇంకా తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్ సముదాయంతో పాటు వివిధ కూడలలో నిరసన కార్యక్రమాలు దిగారు. పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొనడంతో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు స్తంభించబడ్డాయి. తక్షణమే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, తమకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బోరు బావుల వద్ద కరెంటు నిలిపివేస్తున్నారు విద్యుత్ అధికారులు. పెండింగ్ లో ఉన్న బకాయిలతో పాటు రోజుకొక రూపాయి చొప్పున 360 రూపాయలు చెల్లించని రైతులకు కరెంటు కోత విధిస్తున్నారు. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ నుంచే కరెంటు బంద్ చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంటు సరఫరా నిలిచిపోవడంతో బోరు బావిల ద్వారా వేసిన వరి నాట్లు ఎండిపోతున్నాయి, పొలాలు బీటుబారుతున్నాయి. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా ట్రాన్స్కో అధికారులకు విన్నవించుకున్నా తమ సమస్యను పరిష్కరించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. తక్షణమే విద్యుత్ అధికారులు స్పందించి సకాలంలో తమకు విద్యుత్ సరఫరా అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.